హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు 4,000 రూపాయల 6,000 రూపాయల పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేసింది. ఈ వీడియోలో మీకు లేటెస్ట్గా ఏం అప్డేట్స్ ఉన్నాయి, ఈ 4,000 రూపాయల 6,000 రూపాయల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ కాబోతున్నాయి, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు అనే సమాచారాలు అనేవి వివరంగా వివరించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లోకి వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే దివ్యాంగులకి హామీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అని నిన్న ప్రెస్ మీట్ నిర్వహించిన మందకృష్ణ మాదిగ గారు ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. తక్షణమే వికలాంగులకి 6,000, ఇతరులకి 4,000 రూపాయలను అందించడంతో పాటు తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకి కూడా వెంటనే 15,000 రూపాయలకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని, అవి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి వారు నిన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో 13,000 కొత్త హెచ్ఐవి బాధితులకు సంబంధించిన పెన్షన్లను మంజూరు చేయబోతున్నట్లు మంత్రి సీతక్క గారు తాజాగా ఒక స్టేట్మెంట్ని కూడా విడుదల చేశారు. సో మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అని అయితే ఎదురు చూడాల్సిన సందర్భం అయితే ఉంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.